హలో, ఏంటి పిన్ని చాలా రోజులకి కాల్ చేసావు? చెల్లి మీ ఇంటికి వస్తుంది. ఆ రాక్షసి నా దగ్గరికి వస్తుందా? ఎందుకు పంపిస్తున్నావు పిన్ని? అదేంటి, మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? సరేలే, నువ్వు సెంటిమెంట్ తో కొట్టకు. జాగ్రత్తగా చూసుకోయే. అంత లేదమ్మా, నీ కూతురు దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి. అసలే అది అల్లరి పిడుగు. సర్లే గాని అది ఈ పాటికే వచ్చేసి ఉండాలి. వచ్చినట్టుందాకు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ పప్పి. అంటే మీ అమ్మతోనే ఫోన్ మాట్లాడుతున్నాను. సరే పక్కన నేను లోపలికి వెళ్తా. ఇంక అన్ని రోజులు ఈ అల్లరి పిడుగు నాకు ఏ టార్చర్ చూపిస్తుందో ఏంటో. అక్క, నేను వచ్చినప్పుడు నువ్వెందుకు స్పెట్స్ పెట్టుకుంటున్నావు? అదా, తలనొప్పి వచ్చినప్పుడల్లా డాక్టర్ నన్ను స్పెట్స్ పెట్టుకోమని చెప్పాడులే. ఏ అన్నం తిందు రావే. నేను ఎండాలే తినేసా. అవునా, సరే అయితే. నేను ఇప్పుడే గోంగూర పచ్చడి చేసుకున్నాను. వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా సూపర్. అంతే. పాపా మీ అక్కలేదా? కిచెన్ లోనే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా. గోరింటాకు నూరాను మీ అక్కకి ఇచ్చి అమ్మ పెట్టుకుంటది. నన్నే తలనొప్పంటావా? చెప్తాను నీ పని. ఏంటి గోంగూర పచ్చడి ఎలా ఉంది? ఏ నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వు తినింది గోంగూర కాదు, గోరింటాకు. నేనే మార్చిస్తా. ఎందుకు ఇలా చేసావు? లేదంటే నన్నే తలనొప్పంటావా? బాగా విన్నా. అమ్మ బాబు, ఈ అల్లరి పిడికిన అసలు ఏం అనకూడదురే బాబు. అప్పిలా రామ్మ. ఏంటక్క? ఈ 100 రూపాయలు తీసుకో. నాకేనా? నీకు కాదు, షాప్ కి వెళ్ళి పాల ప్యాకెట్ 20 రూపీస్ తీసుకోనరా. నేను షాప్ కలాలే. నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయమ్మా, అందుకే నేను వెళ్ళమంటున్నాను. కొంచెం తెచ్చి పెట్టు. తెస్తే నాకేంటి లాభం? హలో మేడం, పాల ప్యాకెట్ ఏం నాకు కాదు, నీకే, బూస్ట్ కలపడానికి. నాకు అంత తెలీదు. నేను పని చేస్తే ఖర్చు అవుతుంది. బాబు, ఈ పిల్లల డిమాండ్ ఎక్కువైపోతుంది. సరేలేవే, ఎలాగో 100 రూపీస్ ఇచ్చాను కదా, 20 రూపీస్ పాల ప్యాకెట్ తెచ్చేసి మిగతా డబ్బులు కొంచెం నువ్వు ఏదైనా కొనుక్కో. అలా అయినా బాగుంది. వెళ్ళు. A few moments later. అక్క ఇదిగో. మిగిలిన డబ్బులేవి? డబ్బులే మిగలేదు, మొత్తం అయిపోయి. నీకు 100 రూపాయలు ఇచ్చాను, పాల ప్యాకెట్ 20 రూపాయలు, అంటే 80 రూపాయలు ఖర్చు పెట్టేశావా? తిప్పమ్మ తిప్పు, పని చేశాను కదా. చూసే, టిప్ అంటే 10 రూపాయలు తీసుకుంటావు అనుకున్నానే, చిన్నపిల్లవని. నేను మరీ అంత చీప్ కాదు. నిన్ను అనవసరంగా దీన్ని పంపించాను. నేనే తెచ్చుకొని ఉంటే బాగున్నా. 80 రూపాయలు నాకే మిగిలేవి. అలా చూసే పప్పి, పొద్దున్నుంచి ఆ టీవీ అలా మోగుతూనే ఉంది. ఇంకెంతసేపు ఆ కార్టూన్స్ చూస్తావు? పిల్లలు కార్టూన్ చూడుకుంటే ఇంకేం చూస్తాడు? నాకు అదంతా తెలియదు గానీ రిమోట్ ఎక్కడుందో ఇవ్వు, నేను ఏమైనా సినిమాలు పెట్టుకుంటాను. రిమోట్ ఎక్కడున్నా నాకు తెలియదు అక్క. రిమోట్ ఎక్కడుందో తెలియదా? మరి కార్టూన్స్ ఎలా పెట్టావు? టీవీ ఆన్ చేయగానే కార్టూన్సే వచ్చాయి. అలా ఎలా వస్తుంది? ఆయన రిమోట్ ఎక్కడ పెట్టేశానో ఏంటో. ఇప్పుడు ఎతికేంత ఓపిక మనకు లేదులే. అమ్మయ్య, అక్క వెళ్ళిపోయింది. మనం హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు. ఉసి, ఇందాక రిమోట్ లేదన్నావు కదా, ఇప్పుడు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనే ఇందాక రిమోట్ టచ్ చేశాను అక్క. రిమోట్ దాచేస్తావా నిన్ను? ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, నాకు నచ్చింది పెట్టుకుంటా. ఇదేంటి రిమోట్ పని చేయడం లేదు? బ్యాటరీ తీసేస్తావా? ఉస్సే రాక్షసి, అసలు నీతో నేను పడలేకపోతున్నాను. ఇదిగో టీవీ వద్దు, రిమోట్ వద్దు, అన్ని నువ్వే ఉంచుకో. హాయ్ పావని. హాయ్. ఈ పాప ఎవరు? మా పిన్ని వాళ్ళ కూతురు. క్యూట్, బుజ్జిగా ఉంది. హాయ్.
సర్లే గానీ మనం వర్క్ స్టార్ట్ చేద్దామా? సరే పద రూమ్ లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. రావే. ఆ పాప ఎందుకు ఈ రూమ్ లో వదిలే తను ఆడుకుంటది. వద్దే బాబు, నేను ఎక్కడ ఉంటే ఇది అక్కడ ఉండడమే మంచిది. దీన్ని ఒంటరిగా వదలడం మనకి సేఫ్ కాదు. అబ్బా చిన్న పిల్లే తనేం చేస్తది, చూడు ఎంత అమాయకంగా ఉందో. చూడ్డానికి అమాయకంగానే ఉంటదమ్మా, కానీ ఇది చేసే పెంకి పనులు నీకు అర్థం కావు. నేను చెప్పేది విను. అబ్బా ఏం కాదు, తను ఈ రూమ్ లో ఉంటే ఆడుకుంటది, మనం వెళ్దాం పద. ఉసే ఉసే అది కాదే, జాగ్రత్తగా ఉండు. ఓకే అక్క బాయ్. ఉసే అదంతా సైలెంట్ గా ఉందంటే ఏం చేస్తుంది అంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అబ్బా ఏం కాదులే, అవే నువ్వు ఎక్కువ ఏమీ ఆలోచించుకో. అలా కాదు, ఒకసారి మన ఇద్దరం చూసొద్దాం రా ప్లీజ్ రా. ఓకే ఏంటే ఇలా చేసేసింది మొత్తం. నీకు అందుకే చెప్పాను దాన్ని ఒంటరిగా వదిలేద్దని. ఇప్పుడు చూడు అంతా పాడు చేసేసింది. మా అమ్మ పొద్దున్న ఇవన్నీ సర్దుకొని బయటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చిందా నా పని అయిపోయింది. ఇంకా సారీ, నేను ముందు దాన్ని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఎలా ఒకలా సర్దేసుకో. నువ్వురా. అక్క మేకప్ బాగా చేసుకున్నాను కదా. చేసిన పెంట చాలమ్మ తల్లి, నువ్వు ముందు